మనకు ఘనత కలుగును గాక. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వాక్యం మనం గమనిస్తున్నాం. యెహోవా, ఈ తరం వారిలో నువ్వే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండట చూచితిని కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. నోవహుతో దేవుడని యెహోవా చదివించినటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో మనం గమనించినప్పుడు మరి 6వ అధ్యాయం 8వ వాక్యంలో మనం గమనిస్తే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అని మనం చూస్తున్నాం. నోవహు కాలంలో యెహోవా దృష్టి యందు కృప పొందినవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండెను అని మనం చూస్తున్నాం. అంతే భయంకరమైన పాపంతో భూమి నశించిపోవడానికి సిద్ధంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అందము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును అని చెప్తున్నాడు. అలా చేస్తున్న సమయంలో నోవహు కుటుంబం కొరకు ఒక ఓడను నిర్మించమంటున్నాడు. ఓడను నిర్మించి పూర్తి చేసిన తర్వాత నీవును ఇంటివారు ఆ ఓడలో ప్రవేశించు, ఈ తరం వారిలో మీరే నీతిమంతులుగా ఉన్నారని చెప్తున్నారు. మరి నోవహు ఓడను నిర్మించినంత కాలం కూడా సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ఆ ఓడను చూచి కానీ మారు మనసు పొందినట్టుగా మనకు కనబడలేదు. ఎందుకంటే ఎవరైనా మారు మనసు పొంది నీతిమంతులు అయి ఉంటే వారు కూడా ఆ ఓడలో ప్రవేశించేవాళ్ళు. కానీ ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా దేవుని మాటను పట్టించుకోలేదు. ఎందుకంటే మనం మత్తయి సువార్తలో చూసినప్పుడు జలప్రళయం వచ్చే ముందు జనులు తినుచు తాగుచు, జలప్రళయమునకు ముందటి దినం వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుకొనుచు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరగకుండా ఉండిరి అని చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా అదే అనుభవాల్లో ఉంటున్నాం మనం. లోతు కాలం వలెను నోవహు కాలం వలెను నాశనానికి పోయేటటువంటి దినాలుగా ఉంటున్నారు. పాపం అంటే మనుషులు భయం లేక విస్తరించి పాపం చేస్తున్నారు. అసలు భయంకరమైన పాపాలతో లోకం నిండి ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభు రాకడ త్వరలో ఉంది. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి అని ఎంతగా దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పటికీ, అనేక విధాలుగా దేవుని వాక్యం భూమి మీద విస్తరించి ఉన్నప్పటికీ కూడా మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. కడవరి దినాల్లో ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఆనాడు నోవహు నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆయన తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగాడు. కొర్నేలి కాలంలో కూడా మనం చూస్తే అపోస్తల కార్యం 10వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాల్లో మనం చూస్తే, కొర్నేలి ప్రార్థన మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన తన ఇంటి వారితో ప్రార్థన చేస్తున్నాడు. అంటే తాను ఒక్కడే కాక తన ఇంటి వారితో కూడా నీతిమంతుడు అయ్యింది ప్రార్థన చేసినందున, కొర్నేలి నీ ప్రార్థన నీ సత్కార్యములు దేవుని సన్నిధికి వచ్చింది అని దేవదూత వచ్చి కొర్నేలికి మిగతా ఉపదేశం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జైలాధికారి కూడా రక్షణ పొందినప్పుడు తన ఇంటి వారందరితో కూడా రక్షణ పొందమని పౌలు చెప్పినప్పుడు ఆ రాత్రి కాలం అంతే జైలాధికారి తన కుటుంబంతో రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, నోవహు నీతిమంతుడై ఉండటం మాత్రమే కాదు, తన ఇంటి వారిని కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దటం వల్ల ఆ ఓడలో ప్రవేశించి ఆ భయంకరమైన జలప్రలయంలో తప్పించుకునే వారికి సహాయం చేశాడు దేవుడు. మరి మనలో ఎంతమంది మన కుటుంబాలతో సహా దేవుని సన్నిధిలో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు తెలీదు, నా వరకు నేను బాగానే ఉన్నాను, భక్తిగా ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటే కాదు. కుటుంబంతో ఉన్న ప్రతివారు తన కుటుంబ సభ్యులను కూడా దేవుని కొరకు సంపాదించుకోవాలని నోవహు కుటుంబాన్ని బట్టి, కొర్నేలి కుటుంబాన్ని బట్టి, జైలధికారి కుటుంబాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన పరిశుద్ధత మనం కాపాడుకొనచ్చు. మన ఇంటి వారిని కూడా దేవుని కొరకు సంపాదించుకొని ఆయన రాజ్యంలో కనబడినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమె. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షగా, మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ అనుభవం, అపరాధముల చేతను పాపముల చేతను మేము సచ్చిన వారమై ఉన్నప్పటికీ మీతో కూడా మమ్మల్ని బ్రతికించారు నాయన. వాక్యానుసారం మన జీవితం జీవించడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు.
ప్రియ ప్రభువా మీకు వందనాలు. మేము కుటుంబాల వారీగా మాకు ఇచ్చిన బిడ్డలు, కుటుంబ సభ్యులు, భార్య, భర్త, పిల్లలు అందరు కలిసి రాజ్యంలో కనపడినట్లుగా ప్రతి కుటుంబానికి కావలసిన రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్మ అనుభవము, నీతిమంతులుగా తీర్చబడే అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ వచ్చి నిన్ను వెంబడించినట్లుగా సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.